ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ రేవంత్ రెడ్డి గారిని గెలిపించింది కేవలం నిరుద్యోగులు మాత్రమే. ఎందుకంటే వాళ్ళ కార్యకర్తలు కూడా వదిలేసింది కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు కాబట్టి కార్యకర్తల కంటే ఎక్కువగా ఇవాళ తెలంగాణ రాష్ట్రం మొత్తం నిరుద్యోగులు మొత్తం భుజాల పైన వేసుకొని గెలిపించుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇవాళ ఏ ఒక్కరు చూసినా కూడా తెలంగాణ రాష్ట్రంలో కనీసం 5,000 పోస్టు కూడా ఎక్కడ ఫిల్ చేసిన సందర్భాలు లేవు, కనిపిస్తలేవు. అయ్యా రేవంత్ రెడ్డి గారు సంవత్సరానికి 2 లక్షలు ఇస్తాన ఉద్యోగాలు ఏ దళితులు చెప్పింది 2 లక్షల సంవత్సరానికి ఇస్తాన దళితులు ఎవరు? మళ్ళీ ఇప్పటిదాకా ఎన్ని వేల ఉద్యోగాలు ఫిల్ చేసినావు కనీసం ఎవరికి తెలియాల్సిన పరిస్థితి లేదు. అయ్యా ఇప్పటికైనా మించింది లేదు. మెగా డిఎస్సి 18,000, కానిస్టేబుల్ ఎస్ఐ 15,400 చిల్లరు, మరి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 జీపీఓ 10,000 ఉద్యోగాలు. ప్రతి ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చేంత వరకు ఖచ్చితంగా మాకు ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వకపోతే ఖచ్చితంగా చెప్తా ఉన్నావు, నువ్వు లోకల్ బాడీ ఎలక్షన్ రెడీగా ఉండు, మిమ్మల్ని ఓడించడానికి మా నిరుద్యోగం రెడీగా ఉన్నారు. అందుకోసమే అయ్యా నువ్వు 2 లక్షల ఉద్యోగాలు వేసేంత వరకు మా పోరాటం ఆగది. ఖచ్చితంగా మీ మెడలు వంచి 2 లక్షల ఉద్యోగాలు అనేటువంటి ఏపీ సందర్భం కూడా తెలియజేస్తా ఉన్నాం. నీ ఏ విధంగా అయితే 43 సంవత్సరాల్లో 40,000 ఉద్యోగాలు ఏ విధంగా ఇస్తావో ఒకసారి లెక్క చెప్పు. మరి సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్న మూర్ఖుడు దళితుడు ఎవరు తెలంగాణ రాష్ట్రంలో? మా నిరుద్యోగులతో ఆటాడుతుంది, మమ్మల్ని మోసం చేసింది కాక మమ్మల్ని అనేక రకాలుగా మాటలు అనుకుంటూ మమ్మల్ని అనేక రకాల చిత్రహింసలు అనుకుంటూ అక్కడ మా ఉస్మాన్ యూనివర్సిటీలో పోలీస్ అన్యాయాలు పెట్టి మరి అదేవిధంగా ఒక పోలీసులు పెట్టి ఏం చేస్తే ఎప్పటికప్పుడు రిపోర్ట్ తీసుకొని మరి దీని మీద ఉన్న శుద్ధి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను దానిపైన ఎందుకు లేదని మేము ఇవాళ ఉస్మాన్ యూనివర్సిటీ గడ్డ మీద చేస్తా ఉన్నాం. ఈ గడ్డని గెలిపించడానికి సాయం చేసింది, ఈ గడ్డని కూర్చుని ఖాళీ చేయడానికి మేము కష్టపడతాం. అవసరం అనుకుంటే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క నిరుద్యోగిని కదిలి నిన్ను ఖచ్చితంగా ఓడించేందుకు మేము ఎవరు కూడా విశ్రాంతి తీసుకోం. నువ్వు ఇస్తాన 2 లక్షల ఉద్యోగాలు ఖచ్చితంగా ఇవ్వాలి. ఇవ్వకపోతే నీ ఎమ్మెల్యే దగ్గర నుంచి మొదలెడితే కార్యకర్తల దాకా ప్రతి ఒక్కరిని తరిమి ఈ ఉస్మానియా గడ్డ నుంచి కట్టాల్సిన బాధ ఎంతని ఉంది. ఇవాళ మా నిరుద్యోగుల బాధ కన్నీళ్ళు ఆవేదన ఈ మీడియా సోదరులందరూ మీ ముందు పెడుతుంటే మీడియా పైన దాడి, మీ కార్యకర్తలను వాళ్ళు దాడి చేపిస్తున్నావు, వాళ్ళపైన అనేక రకాలుగా ఇబ్బంది పెడుతున్నావు. ఇది సరైన పద్ధతి కాదు. ఖచ్చితంగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నప్పుడు 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి. మెగా డిఎస్సి, కానిస్టేబుల్, ఎస్ఐ, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 జీపీఓ అన్ని కూడా ఇచ్చేంత వరకు మేము కొట్లాడుతూనే ఉంటాం. మేము ఆగేవాళ్ళు కూడా ఈ ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ నుంచి మేము మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో, మా నిప్పులతో ఆట నిరుద్యోగులతో వేట మొదలెట్టినాడు. ఎవరు కూడా ముందుకు వెళ్ళలేడు, ఎవరు కూడా బాగుపడే చరిత్ర లేదు. అందుకోసం నిరుద్యోగులు తలుచుకుంటే నిన్ను ఈ లోకల్ బాడీ ఎలక్షన్లో ఖచ్చితంగా సమాధి చేసే బాధ్యత మా నిరుద్యోగుల ప్రతిపక్షం ఉన్నది. కాబట్టి మేము ఒక యువకుల్లా సైనికుల్లా మిమ్మల్ని ఒడగొట్టడానికి మేము పనిచేస్తామన్నట్టు కూడా మేము తెలియజేస్తా ఉన్నాం.